హలో టెక్ లవర్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పోకో X5 Pro 5G మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ మొబైల్ ఇండియాలో February 6 అయితే లాంచ్ అయింది. అండ్ ఈ మొబైల్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలానే స్పెషల్ ఫీచర్స్ అండ్ కంప్లీట్ రివ్యూని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మై నేమ్ ఇస్ మనోహర్, యువర్ వాచింగ్ టెక్ ప్లేన్ ఛానల్. ఫస్ట్ ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఆరా చూసుకుంటే మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చి పాలికార్బోనేట్ బాడీ, అలానే మొబైల్ ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది. అండ్ మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ అయితే 3 కలర్లో అయితే అవైలబుల్గా ఉంది, బ్లూ, బ్లాక్ అండ్ ఎల్లో కలర్. నా ప్రిఫరెన్స్ వచ్చి ఎల్లో కలర్, ఎందుకంటే ఎల్లో కలర్ వచ్చి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో దీని లుక్ అయితే చూడడానికి చాలా ప్రీమియం ఉంది. మొబైల్ కూడా బ్యాక్ సైడ్ కర్వ్ అయితే రాదు, బాక్స్ షేప్లో వస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మార్కెట్లోకి వచ్చి 2 years అవుతుంది, అయినా మొబైల్స్ అనేవి ఇంకా ఈ ప్రాసెసర్లోనే లాంచ్ చేస్తున్నారు, ఏంటో తెలీదు. అండ్ ఈ ప్రాసెసర్ అయితే గేమింగ్కి బాగుంటుంది, మల్టీ టాస్కింగ్ కూడా బాగుంటుంది. బ్రో లేదు బ్రో మీ 24 hours 12 hours గేమింగ్ ఆడుకుంటాం బ్రో అంటే ఈ ప్రాసెసర్ అయితే వద్దు. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే తీసుకోండి. లేదు స్నాప్డ్రాగన్ 778G తీసుకుంటామంటే మల్టీ టాస్కింగ్కి బాగుంటుంది, యావరేజ్ గేమింగ్ కూడా బాగుంటుంది. బ్రో మా గేమింగ్ మొబైల్స్ గురించి ఇంకా తెలియదు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని మీద కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ మొబైల్లో ర్యామ్ అండ్ రోమ్ చూస్తే ఈ మొబైల్ యొక్క బేస్ వేరియంట్ అనేది 6GB ర్యామ్ 128GB వస్తుంది. అండ్ అలానే అప్గ్రేడ్ వెర్షన్ వచ్చి 8GB ర్యామ్ 256GB అయితే వస్తుంది. అండ్ ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్. UFS 2.2 స్టోరేజ్ కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 14 అయితే వస్తుంది. అండ్ అలానే ఈ ర్యామ్ని మనం ఎక్స్పెండ్ కూడా చేసుకోవచ్చు, అప్ టు 5GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అంటే 6GB ర్యామ్ని మనం 11GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ 8GB ర్యామ్ని 13GB వరకు అయితే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్లో డిస్ప్లే అనేది 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లే అనేది 10-bit ప్యానల్ యూస్ చేశారు. సో ఈ మొబైల్లో మనం 1 billion+ కలర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలానే ఈ డిస్ప్లే అనేది డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, అండ్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అంటే మనం అమెజాన్, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూసేటప్పుడు హై క్వాలిటీలో అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే యొక్క మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చి 900 nits, అంటే సన్లైట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఈ మొబైల్లో కెమెరాస్ చూసుకుంటే ఫ్రంట్ క్యామ్ వచ్చి పంచ్-హోల్ కెమెరా 16 MP వస్తుంది. అండ్ బ్యాక్ క్యామ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 108 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP అయితే డెప్త్ సెన్సార్తో వస్తుంది, అదే మ్యాక్రో కెమెరా. అండ్ మనం ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p దగ్గర మనం 30 FPS అండ్ 60 FPS అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K దగ్గర అయితే 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ అలానే 720p అండ్ 1080p దగ్గర అయితే 30 FPS అండ్ 60 FPS అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ అలానే వీరు వ్లాగింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే వ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ గట్రా చేసేటప్పుడు ఈ వ్లాగింగ్ మోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఛార్జర్ కూడా బాక్స్లో ఉంటుంది. మనం ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే కొన్ని బ్రాండ్స్ అనేవి బాక్స్లో ఛార్జర్ అయితే తీసేస్తున్నారు, కాస్ట్ కటింగ్ అనమాట. సో మళ్ళీ మనం ఆ ఛార్జర్ని బయట కొనుక్కోవాలనుకుంటే 2000-3000 ఉంటుంది. సో ఇదో పెద్ద ప్లస్ పాయింట్ అయితే చెప్పొచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ కాబట్టి మన మొబైల్ అయితే 24 hours అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ అయినా 1 day అయితే ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ 67W ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ 50% అయితే మనం అరౌండ్ 15 to 20 minutes అయితే ఛార్జ్ చేయొచ్చు. అండ్ అలానే దీని యొక్క సెక్యూరిటీ విషయానికి వస్తే వీళ్ళైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎంఐ అండ్ పోకో ఫ్యాన్స్ అంటే ఎప్పుడు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారంట, వాటిని ఇష్టపడతారంట. సో అందుకే వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో తప్ప అన్ని మొబైల్స్లో, బడ్జెట్ మొబైల్స్లో అయితే వీళ్ళు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని తీసుకొస్తారు. అలానే దీని యొక్క పోర్ట్స్ విషయానికి వస్తే USB-C టైప్ C ఛార్జర్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే 3.5 హెడ్ ఫోన్ జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్. అండ్ దీని యొక్క కనెక్టివిటీ విషయానికి వస్తే 11 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ వెర్షన్ 5.2 అయితే వస్తుంది. సో ఇది పోకో X5 Pro 5G యొక్క కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఈ మొబైల్ యొక్క ప్రైస్ అనేది ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో 22,999 అయితే ఉంది. ఈ ప్రైస్లో ఈ మొబైల్ కొనొచ్చు బ్రో అంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఒకవేళ మీరు మీడియం గేమర్ అయ్యండి, డే టు డే లైఫ్కి మల్టీ టాస్కింగ్కి యూజ్ చేస్తామంటే ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ వస్తుంది, ఇది చాలా మంచి ప్రాసెసర్. అండ్ అలానే 5000 mAh బ్యాటరీ కూడా వస్తుంది. అండ్ 67W టర్బో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ టెక్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ whenever uploading ఈ వీడియో you will be get notified. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. Until then, take care. Bye bye.